హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో అందరూ నేను సంక్రాంతి రోజు మార్నింగ్ ఫస్ట్ లేవగానే నైటే తుడిచేసి పెట్టుకున్నాను. ఇది నైట్ వీడియో అనమాట. నేను నైట్ చిన్న క్లిప్లో యాడ్ చేశాను. నైట్ మొత్తం కిచెన్ టేబుల్ మొత్తం గట్టు మొత్తం తుడిచేసుకొని గిన్నెలు కడిగేసుకొని పడుకున్నాను. ఇది ఈ మధ్య నేను అలవాటుగా అంటే ఖచ్చితంగా ఆ పని సింక్ రాత్రి పడుకునే ముందు ఖాళీ అవ్వాలి అని చెప్పి చేస్తున్నాను అనమాట. అదొక రెజల్యూషన్ అనుకున్నాను, అలాగే చేస్తున్నాను, పెడుతున్నాను లైన్లో. సో ఇవన్నీ కొత్త బట్టలు. మేము సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెడతామన్నమాట. అందుకని ముందే అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే నాకు తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా అంటే ఎదుక్కోకుండా ఉండడానికి కోసం అనేసి నేను ముందే అన్నీ కూడా కావాల్సినవన్నీ అందరి బట్టలు బయట పెట్టుకున్నాను. ఆ రోజు ఎలా జరిగింది అంటే సంక్రాంతి రోజు నా డే ఎలా ఉంది అనేటటువంటిది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ బట్టలన్నీ ముందైతే మిషన్ మీద పక్కన పెట్టేసుకున్నాను. ఇల్లంతా తొడిచేసి తడిగుడ్లన్నీ పెట్టేసుకొని ఉన్నానమాట. కానీ పిల్లలైతే ఇంకా చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి స్నానాలు అవి చేయించి నేను కూడా స్నానం అది చేసి ఫ్రెష్ అప్ అయ్యి వంట అనేది స్టార్ట్ చేయాలి. ముందు అయితే ఇల్లు తుడిచాలి. ఎన్నిసార్లు తుడుస్తున్నానో ఇల్లు అయితే అస్సలు అర్థం కావట్లేదు. చేసిన పనినే నేను దగ్గరగా 7-8 సార్లు చేస్తున్నాను. ఇది ఏదైనా సరే ఫస్ట్ అయితే మినపప్పు నానబెట్టేసుకున్నాం. మేము ఈరోజు గారెలు పరమాన్నం వండుకుంటాము, అందుకనేసి మినపప్పు నానబెట్టాను. ఇక్కడ పిల్లల్ని అయితే ముందు రెడీ చేస్తాను. చూడండి ఎలా ఉన్నారు అనేటటువంటిది, ఎవరి డ్రెస్ బాగుంది ఎవరిది ఎలా ఉంది అనేటటువంటిది మీకు చూపిస్తానమాట. పెద్ద పాపకైతే చిన్న చుడిదార్ టైప్లో వచ్చింది, చిన్నదానికేమో బెల్ బాటమ్ డ్రెస్ టైప్లో ఉంటుందన్నమాట. అలాగే గారెలకి పప్పు నానేసానని చెప్పాను కదా. సో దీన్ని ఇప్పుడు గ్రైండర్లో లాస్ట్కి ఇంకా మార్నింగే వేసాను అనమాట, లేచాక వేసాను. సో పనంతా అయిపోయాక అప్పుడు నానేద్దాంలే అని అనుకున్నాను. ముందు పరవాన్నంకి పెట్టేశాను అనమాట బియ్యం. కొంచెం నేను పరవాన్నం అనేటటువంటిది కొంచెం నీళ్లు అంటే మనం బియ్యానికి మునిగేలాగా నీళ్ళు వేసి పెట్టేస్తాను. అది బాగా కొంచెం 60%, 45 to 60% మధ్యలో ఉన్నప్పుడు పాలనే వేస్తాను. అలాగని మెత్తగా అన్నం ఉడికిపోయిన తర్వాత పాలు వేయను, అచ్చంగా పాలతోని ఉడికించను. మామూలుగా పరమాన్నం చేస్తే ఇలా చేస్తాను అనమాట. ఇక్కడ పెసరపప్పుని విడిగా పెట్టి ఉడికిస్తున్నాను, కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఈరోజు పెసరపప్పు ఉల్లిపాయలని కూర చేస్తాము, అలాగే అందుకని అరటికాయ టమాటో కూర చేస్తున్నాను. తర్వాత ముద్ద కూరలాగా పెసరపప్పు చేశాను. ఉత్తి పెసరపప్పు ఏం తింటాంలే అని మళ్ళీ దాంట్లో 2 టమాటా ముక్కలు కట్ చేసేసి పోపు వేసేసాను అనమాట. లైక్ టమాటా పెసరపప్పు అయిపోయింది. తర్వాత పరమాన్నం చేశాను. అన్ని క్వాంటిటీస్ కూడా పెద్దగా ఎక్కువ చేశానని చెప్పలేదు, తక్కువ చేశానని చెప్పలేదు, మీడియంగా చేశాను. ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఏం చేసినా సరే నాకు ఈ 3 days ఫెస్టివల్స్లో నేను ఏ వంటలు చేసినా నాకు ఈవినింగ్ కల్లా ఖర్చు అయిపోయాయి. దాని తర్వాత లాస్ట్లో మినపప్పు అనేది మంచిగా 2-3 సార్లు కడిగేసి గ్రైండర్లో వేస్తే అదే రుబ్బేస్తుంది, తర్వాత గారెలు వేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. ముందైతే కడిగేసి నానబెట్టేసి ఉంచాను, తర్వాత కడిగేసి ఒకేసారి గ్రైండర్లో వేసేసాను. సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు, డైరెక్ట్గా మాట్లాడిందే ఉంచాలి అనుకున్నాను. వెనకాల డాడీ వాయిస్, పిల్లలు అరుస్తున్నారు, టీవీ సౌండ్ మొత్తం 3 ఉండడంతో నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇప్పుడే స్నానం అయింది, ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను నైటీ ఎందుకు వేసుకున్నాను, కొత్త బట్టలు వేసుకోకుండా అంటే వంట చేయాలి కదా అని చెప్పేసి ఉతికి నైటీ ఉంటే ఆరేసాను. దాని తర్వాత చెవులో పెట్టుకున్నాను, బుట్టలో బుట్ట ఎలా ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఎలా ఉన్నాయి అని మిమ్మల్ని అడుగుతున్నాను. దాని తర్వాత కొంచెం చంకన ఎక్కింది, ఏదో మాట్లాడేస్తానని చెప్పేసి ఎక్కింది. తర్వాత బాయ్ చెప్పు అంటే లాస్ట్లోని బాయ్ చెప్పలేదు. దాని బెల్ బాటమ్ డ్రెస్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. కింద నుంచున్నప్పుడు చాలా బాగుందండి. ఈ డ్రెస్ బాగా సూట్ అయింది, కాకపోతే కొంచెం మెడ దగ్గర బుర్ర దూరట్లేదు, కట్ చేసి ఒక కుక్ లాంటిది పెట్టించాలి. సో అదొక చిన్న చేంజ్ ఓవర్ ఉంది, చూస్తాను ఇంకోసారి వేసి. ఇంకోసారి కూడా అలాగే ప్రాబ్లం ఉంటే ఉతికిన తర్వాత అప్పుడు అలా చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేసేసాను. ఏంటో తెలీదు, పండగలు వస్తే వంట ఎక్కువ, పని ఎక్కువ, మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి, వీటితోనే సరిపోతుంది. ఏ పండగకి అంటే ఎంత పండగ లేనప్పుడు ఉన్నంత లీజర్ టైం కూడా పండగ రోజుల్లో ఉండదు. ఇంకా మనం ఎక్కడ రెడీ అవుతాం, ఎక్కడ మనము మంచి కొత్త బట్టలు వేసుకుంటాం. నేనైతే అసలు ఆ రోజంతా కొత్త బట్టలు వేసుకోలేదు, వేసుకుందాం అని తీసిన దాన్ని కూడా ఇంకా వేసుకోకుండా పక్కన పెట్టేశాను అనమాట. అలా అయిపోయింది ఆ రోజంతాను. ఇక్కడ నేను మీకు వండిన రెసిపీస్ అన్నీ చూపిస్తున్నాను. అన్నము, పరవన్నము, గారెలు, పెసరపప్పు, టమాటో, పిల్లలకి కొంచెం ఉత్తి పెసరపప్పు తీసేసాను. ఆ తర్వాత ఏమో నేను
ఇలాగా ఒక పళ్ళెంలో కూడా నైవేద్యంగా పెట్టుకుంటామన్నమాట. ఈ పళ్ళాన్ని పెద్దలకి నైవేద్యంగా పెడతాము. పరవాణము, పప్పు, అన్నము, కొంచెం నెయ్యి, పెరుగు, కూర వేస్తే కూర వేస్తాం, కొబ్బరికాయ పచ్చడి లాంటిది ఏదైనా చేస్తే కొబ్బరికాయ పచ్చడి, తర్వాత గారెలు వేసి పెట్టేస్తాం. మెత్తని గారెలే వేస్తామన్నమాట. ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకొని రోజు పాలు నైవేద్యం పెట్టడం అలవాటుగా చేసుకున్నానండి. అవి ఎందుకు అనేది కూడా చెప్తాను. మన వంట ఈ అన్నము మీద ఉత్తి అన్నం నెయ్యి పెరుగు వేసినా, లేదంటే ఉత్తన్నం పంచదార పెట్టినా అది మహానైవేద్యం కింద వస్తుందంటండి. అలా మనకి అవ్వని పక్షంలోని కాస్త పాలైన నైవేద్యం పెడితే అమృతంతో సమానమట. అందుకని రోజు పాలు నైవేద్యం పెట్టినంత ఉత్తమం మనకి ఇంకోటి ఉండదు. సో నా దగ్గర రోజు పాలు ఉంటున్నాయి కదా అనేసి రోజు పాలే నైవేద్యం పెడుతున్నాను. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ దార పోసుకొని చీర పెట్టుకున్నాను. అమ్మ పునిస్త్రీగా పోయింది కనుక సో ఆ చీర కూడా అమ్మకు పెట్టేసి అది నేను తీసుకుంటాను అనమాట. అది ఏం చీర ఎలాంటిది తీసుకున్నాను అనేటటువంటిది మీకు నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోస్ మీకు ముందు వస్తాయి. నేనైతే ప్రజెంట్ కేరళ ట్రిప్ వీడియోస్ ఆపేస్తాను. ఇవి వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత భోగి వీడియోస్, సంక్రాంతి వీడియోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ అవి కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని ట్రిప్స్వి ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసెస్ మేము చూసినటువంటివి చాలా బాగున్నాయి. సో అవన్నీ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఇది అందరూ అనుకుంటారు కదా అయిపోయిందా మీ ట్రిప్, మళ్ళీ వీటిలోకి పోస్ట్ చేసేసారు అనేసి. ప్రజెంట్లోకి వచ్చేసాము, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాస్ట్లోకి వెళ్దామన్నమాట. అండ్ ఇక్కడ నేను దారది పోసేసుకున్నానని చెప్పాను కదా, పళ్ళు అన్నీ నైవేద్యం పెట్టేసుకున్నాను, కింద బట్టలు అవి పెట్టేశాను. తర్వాత మా వారు వేసేసుకున్నాను. తర్వాత మా అత్తగారిది అంటే వాళ్ళ అత్తగారు, మా అమ్మమ్మ చీర మా అత్తగారికి ఇచ్చేసాను. మా నాన్నకి, మా తాతగారిది అంటే మా ఆయన వాళ్ళ తాతగారు ఉంటారు కదా, ఆయనేమో లొంగి పంచి మా దానికి ఇచ్చాను అనమాట. ఇక్కడ కొన్ని గారెలు వేసి ముందైతే నైవేద్యం పెట్టేశాను. కొన్ని టమాటా పప్పు అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూర చేయాలి. తర్వాత ఇక్కడ గారెలు అనేవి అవుతున్నాయి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా గారెలు అయితే షేర్ చేస్తానండి. గారెలు ఎప్పుడైనా సరే పల్చగా అయిపోయి నూనె పీల్చేస్తున్నాయి అనుకునేటప్పుడు చిన్న పిసరు అంటే కొంచెం మైదా వేయండి. దానివల్ల గట్టిపడతాయి. గట్టిపడి మీకు గారి కూడా మెత్తగా ఉంటుంది, నూనె కూడా పీల్చదనమాట. ఇది ఒక చిన్న టిప్ అండి. నేను చేస్తున్నదే మీకు చెప్తున్నాను అనమాట. బయట వాతావరణం అది కూడా మరీ ఎండలేదు, మరీ చల్లగా లేదనమాట. ఇక్కడ కూరకి టమాటోలు అవి ఉడకబెట్టాను. సో ఇల్లంతా మళ్ళీ బట్టలతో నిండిపోయింది. ఒకరోజు సర్దితే ఒక పూట ఒక గంటకు సర్దితే మళ్ళీ నాకు అన్నీ యథావిధిగా అయిపోతాయి అన్నమాట. పిల్లలు బయట కూర్చున్నారు, ఇది ఈవినింగ్. సో ఇక్కడంతా కూడా మళ్ళీ మెస్సీగా అయిపోతే మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాను. పెరుగు ఇది మళ్ళీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఉండిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటాను. ఎప్పటికప్పుడు తీసేసుకొని ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాను, అయినా ఉండిపోతూ ఉంటాయి. సో ఇదండి నా సంక్రాంతి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.